నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏడాది తిరిగేలోగా కుప్పకూలుతుందని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జోస్యం చెప్పారు. ప్రభుత్వాన్ని అడ్డదారిలో కూల్చడమే లక్ష్యంగా రాహుల్ గాంధీ ప్రమాదకర వ్యూహాలు పన్నుతున్నారు. దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఆయన నిరంతరం కుట్రలు చేస్తూనే ఉన్నారు. బంగ్లాదేశ్లో జరిగినట్లుగా ఇక్కడ కూడా యువతను రెచ్చగొట్టి దేశంలో తీవ్ర అరాచకం సృష్టించాలని ఆయన చూస్తున్నారు. యువత అసంతృప్తిని వాడుకొని వీధుల్లో అలజడులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాహుల్ గాంధీ ప్రధానంగా దేశంలోని అత్యున్నత ప్రభుత్వ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నారు. ఎన్నికల సంఘం, న్యాయ వ్యవస్థ, నిఘా సంస్థలలో తిరుగుబాటు వస్తుందని జోస్యం చెప్పారు. ఈ కీలక వ్యవస్థల్లో అంతర్గత తిరుగుబాటు జరుగుతోందంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు వ్యవస్థలను నిర్వీర్యం చేయడానికి, ప్రభుత్వ రక్షణ వలయాలను, సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసేలా ఆయన వ్యవహరిస్తున్నారు. దేశ భద్రతతో ముడిపడిన సంస్థల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడం దేశద్రోహమే అవుతుంది. కేవలం రాజకీయ స్వార్థం కోసం దేశ ప్రతిష్టను అంతర్జాతీయంగా దిగదార్చేందుకు ఆయన వెనుకాడడం లేదు. రాబోయే రోజుల్లో దేశంలో ఆర్థిక సునామీ వస్తుందంటూ ప్రజల్లో అనవసర భయాందోళనను రేపుతున్నారు. విదేశీ శక్తుల అజెండాతో దేశ ప్రగతిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రజాస్వామ్య మార్గంలో మోదీని ఎదుర్కోలేక వ్యవస్థలను కూల్చి అడ్డదారిలో అధికారంలోకి రావాలని చూస్తున్నారు. దేశాన్ని అస్థిరపరిచే రాహుల్ గాంధీ అరాచక వ్యూహాల పట్ల దేశ ప్రజలు, జాతీయవాదులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. Mind Media, the voice of India.